ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. అవును, ఇక్కడ ఎక్కడ చూడు నవీన్ అన్న పేరు కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే నవీన్ అన్నకి మద్దతుగా మేమందరం సేవాదళ నుంచి వచ్చాము. కాంగ్రెస్ సేవాదళ నుంచి మేము దగ్గర దగ్గర 10-15 రోజుల నుంచి అన్ని బస్తీలు అవన్నీ తిరుగుతున్నాము. డివిజన్ ప్రకారము బూత్ లెవెల్ గా తిరుగుతున్నాము అన్న. మేము ఇక్కడ బస్తీ తిరుగుతున్నాము, అన్ని డివిజన్లకు తిరుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఈ నవీన్ అన్న సహాయం పొందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ మేము మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి, 15 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి, మేము ఆ ఓట్లన్నీ కూడా నవీన్ అన్నకే వేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అన్నని 3 సంవత్సరాలు అన్నతో మేము పని చేయించుకుంటాం, అన్నని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. మేము వెళ్ళగానే చాలా మంచి స్పందన. అసలు వాళ్ళు చెప్తుంటే అసలు ఆనందంగా ఉంది. మాకైతే ఇప్పుడే గెలిచిపోయినంత ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఈసారి మేమందరం నవీన్ అన్నకే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అన్న అది టిఆర్ఎస్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీ అయితే టికెట్ ఎందుకు ఇస్తారన్న? టికెట్ ఎందుకు ఇస్తారు? టికెట్ ఇవ్వరు కదా, రౌడీలకు టికెట్ ఇస్తారా? మాది టిఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు. టిఆర్ఎస్ పార్టీలో రౌడీలకు టికెట్లు ఇస్తారు, బీజేపీ పార్టీలో రౌడీలకి టికెట్స్ ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు. ఎవరైతే సోషల్ వర్క్ చేస్తారో, ఎవరైతే పబ్లిక్ లో ఉంటారో వాళ్ళ సర్వే చేసే ఇస్తారు టికెట్. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. కాంగ్రెస్ కి అలాంటి కాన్సెప్ట్ కాదు. ఎవరైతే పబ్లిక్ లో ఉంటారో, పబ్లిక్ సమస్యలు తీరుస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చారు. అందులో జూబ్లీహిల్స్ లో నవీన్ అన్నకి ఇవ్వడం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు, చాలా 15 సంవత్సరాల నుంచి కూడా సోషల్ వర్క్ చేస్తున్నాడు. ప్రతి పేద వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. హ్యాండిక్యాప్స్ చెప్తున్నారు, ముసలి వాళ్ళు చెప్తున్నారు, మేము షాప్లకు వెళ్తే కూడా చెప్తున్నారు. అమ్మ మాకు శ్రీశైలం అన్న చాలా హెల్ప్ చేసిండు, మేము కంపల్సరీ శ్రీశైలం అన్న కొడుకుని గెలిపిస్తాము. నవీన్ మా కొడుకు, నవీన్ మా మనుమడు అని ముసలోళ్ళు కూడా చెప్తున్నారు. మాకు చాలా అంటే మేము పోయినందుకు, వాళ్ళ మాటలు విన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము కరెక్ట్ పర్సన్ కి ప్రచారం చేయడానికి వచ్చామనే గర్వంగా ఉంది మాకైతే. మెజార్టీ అన్న నేనైతే 80,000 అనుకుంటున్నాను అన్న. 80,000 కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 1 వే అయిపోయింది. కానీ టిఆర్ఎస్ వాళ్ళు కావాలని బట్టగాల్చి మీదేస్తున్నారు, నవీన్ అన్న మీదేస్తున్నారు. కానీ కాదు, వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వాళ్ళు మాకు తెలుసమ్మా నవీన్ ఎట్లాంటి వాడో మాకు బాగా తెలుసు. వాళ్ళు అబద్ధం ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చాలా అబద్ధం